సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.3 చూద్దాం. ఎక్సర్సైజ్ 1.3 ఏంటి? ఫస్ట్ బిట్ రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ ద డెసిమల్ ఫామ్ అండ్ స్టేట్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని అడిగారు. సో మనకు ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ 229/400. సో ఈ క్వశ్చన్ని మనము టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని చెప్పడానికి మనం ఏం చేయాలి? డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, రైట్? సో 400ని చేద్దాం. ఇప్పుడు 400ని 2 టేబుల్ అవుతుంది కదా. సో 2 2s are 4, 0 0, and next 2 1s are, next 2 5s are 10, 0, next 2 2s are 4, 2 5s are, next 5 5s are 25. ఇక్కడ మనకి ఏమొచ్చింది డినామినేటర్ 229/1 2 3 4 4 2s ఉన్నాయి. సో 2 power 4 ఇంటూ 2 5s 5 square. సో ఇదేంటి డినామినేటర్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి 2 power n 5 power n ఫామ్లో ఉంది. సో ది డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m. సో డినామినేటర్ ఈ 2 power n 5 power n ఫామ్లో ఉంటే ఏంటి, అది టర్మినేటింగ్. సో ఇది ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ టర్మినేటింగ్, రైట్? ఆన్సర్ ఇక్కడ మనకి టర్మినేటింగ్. కానీ వాళ్ళు ఏమడిగారు? స్టేట్ వెదర్ ఇట్ ఈస్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అడిగారు. మళ్ళీ డెసిమల్ ఫామ్ కూడా అడిగారు. డెసిమల్ ఫామ్ అడిగారంటే మనం ఏం చేయాలి? దీన్ని మొత్తం సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ 2 power 4 ఉంది, 5 square ఉంది. సో ఈ పవర్స్ ఈక్వల్ కావాలంటే మనకి ఇంకా 5 square యాడ్ చేయాలి, 5 square మల్టిప్లై చేయాలి కదా ఇక్కడ. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే మనము న్యూమరేటర్లో కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడేంటి మనకి 229/2 power 4 ఇంటూ 5 square ఉంది ఆల్రెడీ. సో మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 5 square బై 5 square. అప్పుడు మనకేమవుతుంది 229/5 square ఏంటి 25 బై 2 power 4 ఇంటూ 5 power 4. సో 2 పవర్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం 229 ఇంటూ 25ని మల్టిప్లై చేద్దాం. సో 229 ఇంటూ 25ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 9 5s are 45, 5 2s are 10, ప్లస్ 1 14, 4 carry 1, 5 2s are 10, 11. నెక్స్ట్ 9 2s are 18, 8 carry 1, 2 2s are 4, 5 2 2s are 4, 5 8 9 11 12 7 5 5 7 2 5 వచ్చింది. సో 5 7 2 5 డివైడెడ్ బై ఇక్కడ ఏంటి 2 power 4 ఇంటూ 5 power 4 అంటే 10 power 4 అని రాయొచ్చు కదా. సో 10 power 4 ఉంటే ఎన్ని జీరోస్ ఉన్నట్టు న్యూమరేటర్లో 4 0, డినామినేటర్లో 4 zeros ఉన్నట్టు. సో 4 zeros మనం ఇక్కడ పాయింట్ ఫామ్లో రాయొచ్చు కదా. ఈ డినామినేటర్లో 4 zeros కట్ చేస్తే ఇక్కడ మనకి 4 digits తర్వాత పాయింట్ వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ 0.5725. ఓకే, సింపుల్. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడిగారు? దాన్ని ఇచ్చిన క్వశ్చన్ని మనం డెసిమల్ ఫామ్లో రాయమన్నారు అండ్ అది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్గా అని అడిగారు. సో ఈ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ తెలుసుకోవడానికి మనకు డినామినేటర్ అనేది 2 power n 5 power m ఫామ్లో ఉంటే అదేమవుతుంది టర్మినేటింగ్ అవుతుంది. సో డెసిమల్ ఫామ్ రాయాలంటే ఇది సింప్లిఫై చేయాలి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2/11 సారీ 11ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది 11 1s are 11. సో మనకి డినామినేటర్లో ఏంటి వచ్చింది 11 అంతే కదా, ఇంకేం రాలేవు. సో డినామినేటర్ అనేది నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 power n 5 power m ఫామ్. సో ఈ 2 power n 5 power m ఫామ్లో డినామినేటర్ లేదు కాబట్టి అదేమవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ నాన్ టర్మినేటింగ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా అందరికీ. నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. ఓకే, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అవుతుంది. సో సింప్లిఫై చేద్దాం 2/11ని. 2/11ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 11 ఉంది. సో సరిపోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టేసుకుందాం. సో 11 1s are 11. ఎంత వస్తుంది 20 - 11 ఎంత 9 పాయింట్ ఉంది కాబట్టి 0. 11 8s are 88.
సో 90 minus 88 ఎంత 2, మళ్ళీ 20, 11 1s 11, నెక్స్ట్ 9, అగైన్ 11 8s 88. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ ఈస్ 0.1818 సో అని రిపీట్ అవుతూ ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ 0.18 బార్, ఎందుకంటే ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఓకే, సో ద నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ఫాలోయింగ్ ఆర్ టర్మినేట్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. అంటే ఇక్కడ మనకి డివిజన్ చేయని అవసరం లేదు, డివిజన్ చేయకుండా మనకి అది టర్మినేటింగా లేదా నాన్ టర్మినేటింగ్ రిపీటింగా అని మనకి షో చేయమన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 13/3125. మనం అప్పుడు ఏం చేస్తాం, డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 3125 డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2లో పోతుందా, పోదు, 3లో పోదు, 5 5 6 30, 1 carry, 5 2s 10, 2 5 5s 25, నెక్స్ట్ అగైన్ 5 5 1s 5, 5 2s 10, 5 5s 25, నెక్స్ట్ 5 2s 10, 5 5s 25 అండ్ 5 5s 25. ఆన్సర్ ఏంటి ఇప్పుడు 1 2 3 5 పవర్ 5 కదా ఆన్సర్. సో ద డినామినేటర్ ఈజ్ 5 పవర్ 5. డినామినేటర్ మనకి 5 పవర్ 5 వచ్చింది. సో ఇది ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంది కదా మనకి ఇక్కడ. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఓన్లీ 5 వచ్చింది కదా 2s రాలేవు కదా అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మనకి 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో రావాలి, మనకి ఇక్కడ 5 పవర్ 5 వచ్చింది, 2s రాలేవు. కానీ మనం మల్టిప్లై అండ్ డివైడెడ్ బై చేసుకోవచ్చు కదా మనం సింప్లిఫై చేయాలనుకుంటే. సో ప్రీవియస్ క్వశ్చన్లో మనం మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్ బై 5 చేసాం కదా. సో అలానే ఇక్కడ మనము దాని సొల్యూషన్ రావాలంటే మనకి ఇక్కడ 2తో మనం మల్టిప్లై అండ్ డివైడెడ్ బై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డినామినేటర్లో 2 పవర్ 2 5 ఉండొచ్చు, ఓన్లీ 2 ఉండొచ్చు, ఓన్లీ 5 ఉండొచ్చు. సో ఎలా ఉన్నా అని అది టర్మినేటింగ్ అవుతుంది. ఓకే, సో 5 పవర్ 5. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n అండ్ 5 పవర్ m. సో ఇది టర్మినేటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 11/12. సో 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది, 2 6 12, 2 3 6. అప్పుడు ఏమవుతుంది 11/2² ఇంటూ 3. మనకి డినామినేటర్, ఈ డినామినేటర్ అనేది విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2 పవర్ n 5 పవర్ m. ఆబ్వియస్ కదా, ఎందుకు అంటే ఇక్కడ మనకి 3 వచ్చింది, ఓన్లీ 2 ఉంటే ఈక్వల్ అయ్యేది, కానీ 2తో పాటు 3 ఉంది. సో 2 లేదా 5 కాకుండా మిగతా ఏ నెంబర్స్ వచ్చినా డినామినేటర్లో అదేమవుతుంది మనకి నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అవుతుంది. సో డినామినేటర్ అనేది 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉండాలి. సో ఇక్కడ మనకు 3 వచ్చింది కాబట్టి ఆ ఫామ్లో లేదు కాబట్టి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఇక్కడ మనకి 5 పవర్ 5 ఫామ్లో ఉంది కాబట్టి టర్మినేటింగ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అండ్ రైట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ q. వాట్ డూ యూ అబ్జర్వ్? సో మనకి డెసిమల్స్లోనే ఇచ్చి దాన్ని మనల్ని p/q ఫామ్లో రాయమంటున్నారు అండ్ q ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా అడిగారు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 43.123. సో ఇక్కడ మనకు క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది అది టర్మినేటింగ్ అని. సో పాయింట్ తర్వాత ఒక దగ్గర స్టాప్ అయింది. సో ఇదేంటి మనకి, మనం ఇదేమని రాసుకోవచ్చు, 43.123 బై, ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ చేస్తే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. సో కింద మనకి ఎన్ని జీరోస్ వస్తాయి, 3 zeros వస్తాయి, రైట్. సో 3 zeros మనం ఏమని రాసుకోవచ్చు, 43.123 బై 10³ అని రాసుకోవచ్చు కదా, రాయొచ్చు. నెక్స్ట్ ఏంటి, 43.123 బై 10³ మనం 2 × 5 హోల్³ అని రాసుకోవచ్చు కదా, రాయొచ్చు. సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ, 43.123 బై 2³ × 5³. సో డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంది. సో డినామినేటర్ 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంటే మనకు అదేంటి ఆన్సర్, టర్మినేటింగ్.
అర్థమవుతుంది కదా, వాళ్ళ క్వశ్చన్ మనం ఇదే అడిగారు. P/Q ఫామ్లో రాయమన్నారు, P/Q ఫామ్లో రాసాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. సో ఇది టర్మినేట్ అవుతుంది, సో టర్మినేటింగ్ కదా, స్టాప్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ స్టాప్ అయింది క్వశ్చన్లో. సో ఇట్ ఈస్ టర్మినేటింగ్, ఎందుకంటే డినామినేటర్ అనేది 2 power n 5 power m ఫామ్లో ఉంది కాబట్టి అది టర్మినేటింగ్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 0.1201120011200. సో పాయింట్ తర్వాత ఒక ఆర్డర్ అనేది లేదు. ఫస్ట్ 120 ఉంది, తర్వాత 11200 ఉంది, తర్వాత 11200 ఉంది. సో దీనికి ఒక ఆర్డర్ లేదు, బట్ ఇది కంటిన్యూ అవుతుంది. ఇదేంటి అసలు? ఇది టర్మినేట్ అవ్వట్లేదు, అంటే స్టాప్ కాలేదు, ఇక్కడ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుందంటే ఏంటి? నాన్ టర్మినేటింగ్. కంటిన్యూ అవుతుందంటే నాన్ టర్మినేటింగ్. మరి రిపీట్ అవుతుందా అంటే అది కూడా లేదు. సో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. ఇదేంటి ఇక్కడ కొత్తగా వచ్చింది? ఇప్పటివరకు మనం చూసింది ఏంటి? టర్మినేటింగ్ ఒకటి, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ ఒకటి. కానీ ఇక్కడ వచ్చింది ఏంటి మనకి? నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ వచ్చింది. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ ఫామ్ కాదు. సో మనం సింపుల్గా రాయొచ్చు, ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నంబర్. ఓకే, ఎందుకంటే మన రేషనల్ నెంబర్ ఫామ్స్ ఏంటి? ఒకటి టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, ఇంకోటి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. కానీ ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. సో దిస్ ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్ సింప్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 43.12 బార్. సో 1.12 బారే చెప్తుంది మనకు. ఏం చెప్తుంది? అది నాన్ టర్మినేటింగ్, అంటే స్టాప్ అవ్వట్లేదు, అండ్ రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ సొల్యూషన్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఎక్స్ అనుకుందాం. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 43.12 బార్. అంటే ఏంటి మనకి? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 43.121212 సో ఆన్, అంతే కదా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ ఏం చేద్దాం? మల్టిప్లై 100 ఆన్ బోత్ సైడ్స్. 100 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎక్స్కి 100 మల్టిప్లై చేస్తే 100x అవుతుంది. సో 43.1212కి 100 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఈ పాయింట్ అనేది 2 digits తర్వాత వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏంటి మనకి? 4312.1212. ఇది ఈక్వేషన్ 2. సో దెన్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేసామనుకో, 2 - 1 చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏముంది? 100x ఉంది, ఇక్కడ ఏముంది? x ఉంది. 100 - x ఏమవుతుంది? 99x అవుతుంది. సో ఇక్కడ ఇదేంటి? 4312.1212 మైనస్ ఇక్కడ ఏంటి? 43.1212. సో అది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది కదా 43.1212. సో సబ్స్ట్రాక్షన్ చేస్తే 0 0 0 0, ఇక్కడ పాయింట్ ఉంది, 0.2 కట్ చేస్తే 12, 12 - 3 9, ఇక్కడ 0, ఇక్కడ ఏమవుతుంది మనకి? 6, ఇక్కడ 2 వస్తుంది, 2. సో రెస్ట్ ఏంటి? 4, 4 2 6 9 వస్తుంది. 4 2 6 9. సో 99x ఈజ్ ఈక్వల్స్ టు 4269. దేర్ఫోర్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4269/99. సో 3 టేబుల్లో పోతుంది. 3 1s are 3, 3 4s are 12, 3 2s are 6, 3 3s are 9, 3 3s are 9, 3 3s are 9. ఆన్సర్ ఏంటి? 1423/33. సో P/Q ఫామ్లో రాసాం కదా మనం. ఇది P/Q ఫామ్లో రాసాం. ఇంకేం అడుగుతున్నారు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ అడుగుతున్నారు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ ఏంటి? 33ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 1s are 3 1s. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ ఏంటి? 3 × 11. సో 1423/3 × 11, which is not in the form of 2 power n 5 power m. సో ఇదేమవుతుంది? అప్పుడు మనకి నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ అవుతుంది. సో నాన్ టర్మినేటింగ్ అండ్
రిపీటింగ్ అవుతుంది. సో ఓకే, అర్థమైంది కదా అందరికీ.